మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనుచరులతో కలిసి తాడేపల్లి వచ్చిన సుగవాసి మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గతంలో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు సుగవాసి. ఈ సందర్భంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను అభినందించారు జగన్. ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. అనుచరులతో కలిసి తాడేపల్లి వచ్చిన సుగవాసి మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గతంలో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు సుగవాసి. ఈ సందర్భంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను అభినందించారు మాజీ సీఎం జగన్. ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వైసీపీలో బాలసుబ్రహ్మణ్యం చేరికకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. వంశీ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం స్థానికంగా కూడా మంచి పట్టు ఉన్నటువంటి నాయకుడు. అయితే ఈయన ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఊహించిన విధంగా ఈ రోజు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి సమావేశానికి ముందే ఆయన స్వయంగా జగన్ ని కలవటం, జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో పార్టీ మరింత బలపడుతుంది. రాజంపేట కడప జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రం కూడా మారుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇప్పుడు సుగవాసి ఊహించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కూడా అదే కార్యక్రమంలో పాల్గొనడం, దీనివల్ల పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయటం, అదేవిధంగా ఇక రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టీడీపీలో ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి సుగవాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనుక స్థానిక నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి కడప నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ నాయకత్వం అంతా కూడా సుగవాసిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైపు మరల్చడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక కడప జిల్లా అత్యంత కీలకమైనటువంటి రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనకి తోడుగా ఇప్పటివరకు ప్రతిపక్షంగా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా రాజకీయంగా కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వంశీ.